Hello guys, welcome to Mac World. So ఈ రోజు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ది ఫిజిక్స్ ఈసెట్ 2020 పేపర్. సో టీఎస్ ఫిజిక్స్ ఈసెట్ 2020 పేపర్ జరిగింది కదా, సో అందులో నేను ఫిజిక్స్ పేపర్ని డీకోడ్ చేస్తున్నాను. సో మూవింగ్ ఆన్ టు ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు డిస్కస్ వన్ థింగ్. సో ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఉంది. ది క్వశ్చన్స్ ఆర్ ఆల్ ఆఫ్ బేసిక్ ఫామ్. సో బేసిక్ ఫార్ములాస్ అయినా బేసిక్ వాటి నుంచి అడిగాడు. అసలు టఫ్ అనేది ఎక్కడా లేదు. ఒక క్వశ్చన్ కూడా ఐ డింట్ ఈవెన్ నోటీస్ వన్ టఫ్ క్వశ్చన్ ఆల్సో. సో ఈజీగా చేయొచ్చు ఎవరైనా సరే కొంచెం ప్రిపేర్ అయితే. ఓకే, ఫస్ట్ ఎలాగో బేసిక్ డిమెన్షనల్ ఫార్ములాస్ మీద అడుగుతారు కదా, సో అది అడిగారు. సో ఎనర్జీ ml² T⁻³ అనేది దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అడిగారు. సో ఏంటవుతుంది, ఫస్ట్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఎనర్జీకి ఏంటి, ఎనర్జీకి ½ mv². సో ½ mv² కదా ఫార్ములా, హాఫ్. సో మాస్కి m, వెలాసిటీకి ఏంటి L⁻²². సో ml² T⁻⁴. సో ఇది కాదు, ఎనర్జీ అయితే కాదు ఆన్సర్. నెక్స్ట్ ఫోర్స్కి ఏంటి ఫార్ములా ma, F=ma కదా. సో ml యాక్సలరేషన్కి m/s² కదా, సో L⁻². ఓకే, నెక్స్ట్ పవర్. సో పవర్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో ఫోర్స్ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, ml⁻² ఇంటూ వెలాసిటీ ఏంటి L⁻⁻. సో ఏమవుతుంది ml² T⁻⁻3. సో అదే కదా మనకి ఇచ్చాడు క్వశ్చన్లో. సో అది ఆన్సర్ ఈస్ పవర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ d కవర్డ్ బై ఎ పార్టికల్. సో టైం t ఇచ్చాడు. సో ఇది ఈజీగా చేయొచ్చు. సో d ఇచ్చాడు. సో ఈక్వేట్ చేయడమే, డిమెన్షన్స్ అన్నీ ఈక్వేట్ చేయాలి. సో డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్కి ఏంటి బేసిక్ డిమెన్షనల్ ఫార్ములా L. సో L x ఇంటూ టైంకి ఏంటి t. సో x ఏమవుతుంది L⁻T⁻⁻ అవుతుంది. సో t ఇటు వస్తే L⁻T⁻⁻ అవుతుంది. అలాగే yకి. సో yకి ఏంటి L y ఇంటూ t². ఓకే, సో y ఏమవుతుంది ఆటోమేటిక్గా, y L⁻². సో y L⁻². అలాగే z L⁻³ అవుతుంది. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది వర్క్ ఫంక్షన్ ఆఫ్ అల్యూమినియం K and PT, platinum. Okay, aluminum, potassium and platinum is 4.38 electron volt, 2.36 electron volt and 5.60 electron volt ఇచ్చాడు. వాటి యొక్క థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ అడిగాడు. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఏమవుతాయి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్ వర్క్ ఫంక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. వర్క్ ఫంక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ దేనికి ఉంది, ప్లాటినంకి ఎక్కువ ఉంది కాబట్టి. సో ప్లాటినం ఈజ్ గ్రేటర్ దాన్, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ వచ్చి పొటాషియం. ఓకే, దట్ ఈస్ ది ఆర్డర్. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ది క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఎ డెన్సర్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. సో క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి, sin c C అంటే క్రిటికల్ యాంగిల్ అనమాట. sin c 1/n. n అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, సో sin c 1/n ఎంత ఇచ్చాడు, √2 ఇచ్చాడు. సో c sin ఇన్వర్స్ ఆఫ్ √2, 1/√2. సారీ, sin ఇన్వర్స్ ఆఫ్ 1/√2 ఏమవుతుంది, 45 degrees. సో 45 degrees ఇస్ ది ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆల్ ఆఫ్ బేసిక్ నేచర్. ఓకే, నెక్స్ట్, డ్యూరింగ్ ఎన్ ఎడియాబాటిక్ ఆపరేషన్. సో ఎడియాబాటిక్ ఆపరేషన్లో ఏమి ఇచ్చాడు, P1 D1 ప్రెషర్, అలాగే డెన్సిటీ, అలాగే P2 D2 ఇచ్చాడు. దెన్ D2/D1 = 243 అని ఇచ్చాడు. అలాగే P2/P1 ఇచ్చాడు. P2/P1 ఈజ్ అని అడిగాడు. ఓకే, P2/P1 ఎంత అని అడిగాడు. R వాల్యూ ఇచ్చాడు. R = 7/5 ఇచ్చాడు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ హియర్. P2/P1 ఏంటి, V1/V2 హోల్ పవర్ ఆఫ్ R. R వాల్యూ ఎంత ఇచ్చాడు, 7/5. ఓకే, R వాల్యూ 7/5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, D2/D1 హోల్ పవర్ ఆఫ్ 7/5. ఓకే, 7/5. ఓకే, సో ఇప్పుడు D2/D1 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, ఇట్ ఈస్ గివెన్ అస్ 243. సో 243 హోల్ పవర్ ఆఫ్ 7/5. సో 243 ఎలా రాయొచ్చు అంటే 3/5. ఓకే, 3² ఈజ్ 9, 3³ ఈజ్ 27, 3/4 ఈజ్ 81 అండ్ 3/5 ఈజ్ 243. ఓకే, 7/5, 5 క్యాన్సల్. సో 3/7. సో 3/7. ఓకే, 1 second. ఓకే, 3/7 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 2187 అన్నమాట. 3/7
ఈజ్ ఈక్వల్ టు 2187. ఓకే, ఎలాగా అంటే 3/5 243 కదా, 3/6 ఏమవుతుంది 243 ఇంటూ 3 మళ్ళీ. సో 343 ఇంటూ 3 అంటే 9, 4 3 12, 3 2 6, అలాగే 729. సో 729 ఇంటూ మళ్ళీ 3 చేయాలి. 729 ఇంటూ 3 is 9 3 is 27, 3 2 6 8, 2187. ఓకే, 3/7 is 2187. సో ది ఆన్సర్ ఇస్ 2187. ఓకే, సో మీరు అలా కాకపోయినా నెక్స్ట్ 243 హోల్ పవర్ ఆఫ్ 1.4 అని రాసుకోవచ్చు 7/5ని. సో 243 పవర్ 1 ఇంటూ 243 పవర్ 0.4 అని రాసుకోవచ్చు. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు, ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. ఒకవేళ 3/7 చేయడం కష్టం అనుకునేవాళ్ళు. ఓకే, ఏముంది 3ని 7 టైమ్స్ మల్టిప్లికేట్ చేయడమే 3/7 అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A gas is heated through 1 degree centigrade in a closed vessel so that the pressure ఎంత ఇంక్రీజ్ అయింది 0.4% అనేది ఇంక్రీజ్ అయింది. ది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఎంత అని ఇచ్చాడు. సో ఇనీషియల్ టెంపరేచర్ ఎంత అని ఇచ్చాడు. ఓకే, మనకి ఇక్కడ మామూలుగా ఏం తెలుసు, ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ P2 మైనస్ P1 బై P1 ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 బై T1. సో ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మనం ఈక్వేట్ చేసుకున్నాం. సో మనకి P2 మైనస్ P1 బై అది ఎంత ఇచ్చాడు 0.4% అని ఇచ్చాడు. దిస్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ అంటే P2 మైనస్ P1 బై దట్ ఈస్ డెల్టా P బై P అని రాయొచ్చు. ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ డెల్టా P అంటే ఏంటి మళ్ళీ P2 మైనస్ P1. ఓకే, సో 0.4% కదా, సో 0.4 బై ఓకే ఐ రైట్ హియర్ P2 minus P1 by P1 is equal to T2 minus T1 by T1. ఓకే, ఇదంతా 0.4 by 100% అన్నాడు కాబట్టి మామూలు దాంట్లోకి చేంజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 1 డిగ్రీ ఇచ్చాడు. అంటే T2 మైనస్ T1 అంతా 1 బై T1. ఓకే, సో T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100 by 4, 0.4, 100 by 0.4, 100 by 0.4 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 250. సో 250 కెల్విన్. ఇది కెల్విన్, బట్ మనకి కావాల్సింది ఏంటి డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చాడు క్వశ్చన్. సో 250 అంటే ఎంత, 250 అంటే -23 డిగ్రీ సెంటిగ్రేడ్ అంతే కదా. సో -23 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. సో ఈ 2 వెక్టర్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ మోడల్స్ డిస్కస్ చేసాం. సేమ్ మోడల్స్ డిస్కస్ చేసాం చాలాసార్లు. ఓకే, ఇవన్నీ కూడా మనం మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే ఐజేకే. ఓకే, ఎంత ఇచ్చాడు వాల్యూస్ 231, అలాగే 321. ఓకే, 321. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది I ఇంటూ 3 మైనస్ 2, అలాగే మైనస్ J ఇంటూ 2 మైనస్ 3, అలాగే K ఇంటూ 4 మైనస్ 9. ఓకే, ఏమవుతుంది ఇది 3 మైనస్ 2 ఇస్ 1, I ప్లస్ మైనస్ J కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ J మైనస్ 4 మైనస్ 5 అంటే మైనస్, సో మైనస్ 5K. సో I ప్లస్ J మైనస్ 5K ఇస్ ది ఆన్సర్. I ప్లస్ J మైనస్ 5K ఇస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్ బిట్వీన్ ది 2 వెక్టర్స్ అడిగాడు. సో ఈ 2 వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత అని అడిగాడు. సో ఆ ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, మీరు ఫార్ములాస్ మీద బేసిక్ ఫార్ములాసే అడిగాడు. సో ఎంత డీప్గా వెళ్ళదు. A బార్ డాట్ B బార్ బై మాడ్యులస్ ఆఫ్ A ఇంటూ మాడ్యులస్ ఆఫ్ B. సో ఫస్ట్ ఏంటి, A బార్ డాట్ B బార్ ఫైండ్ చేయాలి. A బార్ డాట్ B బార్ ఎలా ఫైండ్ చేస్తాం, 2I ప్లస్ J మైనస్ K ఇంటూ I మైనస్ K. సో I ఇంటూ I 1 కదా డాట్ ప్రొడక్ట్. సో 2I ఇంటూ I అంటే 2, అలాగే J కాంపోనెంట్ లేదు కాబట్టి 0 ప్లస్ K మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. సో ఎంత అవుతుంది, ఇది 3 అవుతుంది. ఓకే, 3 వచ్చింది. ఇప్పుడు మోడ్ A వాల్యూ మోడ్ B వాల్యూ ఫైండ్ చేయాలి. మోడ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత, రూట్ ఓవర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 4 ప్లస్ 1 ప్లస్ 1 రూట్ 6. అలాగే మోడ్ B వాల్యూ ఎంత, మోడ్ B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ 1 దట్ ఈస్ రూట్ 2. సో ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 బై రూట్ 6 ఇంటూ రూట్ 2. సో ఏమవుతుంది ఇక్కడ 3 ఎలా రాసుకోవచ్చు అంటే 3 బై రూట్ 6 ఎలా రాసుకోవచ్చు, రూట్ 3 ఇంటూ రూట్ 2
ఇంటూ రూట్ 2. ఓకే, ఇంకో రూట్ ఉంది కాబట్టి సో 3 క్యాన్సిల్ అయిపోతే √3/2 వస్తుంది. సో √3/2 కాస్ థీటా వాల్యూ ఎంతలో కాస్ 30 ఈజ్ √3/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A car is moving on a straight road, accelerates from a speed of 4.1 meter per second to a speed of 6.9 meter per second in 5 seconds. So acceleration అడిగి acceleration is equal to formula ఏంటి v2 minus v1/t. సో v2 ఎంత ఇచ్చాడు 6.9 minus 4.1/5. సో 6.9 minus 4.1 అంటే ఎంత అవుతుంది 8. సో 2.8/5. సో 5 5s సో 0. ఎంత అవుతుంది ఇది 0.5 ఇదంతా 8 కదా. సో 5 5s 25 and 6s 30. ఓకే, 0.56 is the answer. Okay, 0.56 is the answer. Okay, next question. A body is projected with the initial velocity 40 meter per second at an angle 60 degrees. At an angle 60 degrees to the horizontal. Find the initial velocity. సో ఏమన్నాడు, ఒక బాడీ ఉంది ఇలాగా. సో ఈ బాడీని ఇలా ప్రొజెక్ట్ చేశాడు at an angle 60 degrees with the horizontal. ఓకే, అయితే ఏమైంది ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఏంటి అని అడిగాడు. సో ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ u bar is equal to uxi bar plus ujj bar plus uzk bar. ఓకే, ఇది కదా. సో ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ జెడ్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది యూఎక్స్ ఎలా ఫైండ్ చేస్తాం, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా, యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా, యూవై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా. ఓకే, యూ కాస్ థీటా వాల్యూ ఎంత cos 60. సో 40 into cos 60. ux is equal to 40 cos 60. 40 cos 60 is nothing but cos 60 is 1/2. So 20. uy is equal to 40 into sin 60 is √3/2. So 20 √3. So 20 I cap plus 20 √3 j cap is the answer. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. u ఈజ్ ఈక్వల్ టు మనకి యూఎక్స్ ఎంత వచ్చింది 20. సో 20 I ప్లస్ యూవై ఎంత వచ్చింది 20 √3. సో 20 √3 j cap. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A body is dropped from an aircraft traveling horizontally at 150 meter per second at a height of 490 meter. సో క్వశ్చన్ ఏమన్నాడంటే ఇలా వెళ్తుంది ఒక హెలికాప్టర్, ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఐ మీన్ హారిజాంటల్గా. ఎంత వెలాసిటీతో వెళ్తుంది 150 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో వెళ్తుంది. సో గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఐ మీన్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత, ఇట్ ఈస్ గివెన్ యాజ్ 490 మీటర్. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే 490 మీటర్ హైట్లో అది ఫ్లై అవుతుంది. సో దట్ ఒక బాంబ్ని డ్రాప్ చేశారు. సో డ్రాప్ చేసినప్పుడు ఇలా 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 డ్రాప్ అయింది కదా. సో ఇది పడినప్పుడు వాట్ ఈస్ ది హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ అడిగాడు. సో రేంజ్ అడిగాడు, సింపుల్గా ఆర్ వాల్యూ అడిగాడు. ఓకే, సో మనకి ఫార్ములా ఏంటి తెలుసు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఓకే, సో హెచ్ అంటే 490 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 9.8 ఇంటూ టీ స్క్వేర్. సో టీ స్క్వేర్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో అయినా ఒక వీడియోలో చెప్పాను, ఈ మోడల్ కవర్ చేశాను, అది ఓకే. బట్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైనా సరే 4.9 వచ్చినప్పుడు దానికి కట్ అయ్యే వాల్యూసే ఇస్తాడని. సో 4.9 2s are 9.8, 4.9 100s are 490. 4.9 into 100 అంటే 490 కదా, 2 zeros, సో 100. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4.9 2s are, సో 2 క్యాన్సిల్. టీ ఈజ్ ఈక్వల్ టు 10 seconds వచ్చింది. మనకి ఏం అడిగాడు వాడు, హారిజాంటల్ డిస్టెన్స్ రేంజ్ అడిగాడు. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ. సో యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈస్ గివెన్ as 150 ఇంటూ టైం ఎంత 10. సో 1500 meters ఈస్ ది ఆన్సర్. 1500 meters. ఈ 1500 meters ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ బాడీ ఆఫ్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ మోడల్స్ అన్నీ కూడా నేను ఫిజిక్స్ చేశాను కదా వీడియోస్, సో అందులో కవర్ చేశాను ఆ మోడల్స్ అన్నీ కూడా. ఫైండ్ ది ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg ఆన్ ఏ రఫ్ సర్ఫేస్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఇదొక సర్ఫేస్. సో ఇది ఒకటి ఏంటంటే రఫ్ సర్ఫేస్. సో ఇందులో ఏంటంటే ఒక బాడీ ఉంది, ఆ బాడీ యొక్క మాస్ 5 kg. సో దీన్ని మూవ్ చేయాలి. ఈ బాడీకి ఈ సర్ఫేస్కి మధ్య ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇచ్చాడు. అలాగే ఈ బాడీ యొక్క మాస్ m ఈజ్ ఈక్వల్ టు 5 kg ఇచ్చాడు. సో దీన్ని ఎంత యూనిఫామ్
దీన్ని యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ చేస్తున్నప్పుడు ఎంత ఫోర్స్ కావాలి అని అడిగాడు. సో ఫోర్స్ అడిగాడు మనకి. సో ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ. సో మ్యూ ఎంజీ, మ్యూ ఎంత ఇచ్చాడు, మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.4 ఇంటూ 5 ఇంటూ జీ అంటే 9.8. సో అది, సో 0.4 ఇంటూ 5 అంటే 2 అనమాట. సో 2 ఇంటూ 9.8 is 19.6. సో 19.6 is the answer. Next question. A body of mass 20 kg moving with a velocity 4 meter per second. సో ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, 24 మీటర్ పర్ సెకండ్తో మూవ్ అవుతుంది. అండ్ హారిజాంటల్ రఫ్ సర్ఫేస్ స్టాప్స్ ఆఫ్టర్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters. ది కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫైండ్ చేయమని అడిగాడు. ఓకే, ఈజీ కదా. మాస్ ఎంత ఇచ్చాడు, 20 kg. అలాగే వెలాసిటీ ఈజ్ గివెన్ యాజ్ 4 మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్ ఎంత, 5 meters. సో ఇదేంటంటే ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఏంటంటే ఒక రఫ్ హారిజాంటల్ సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఏంటంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్ల ఏంటంటే అది కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. సో ఎంత దూరం వెళ్ళి ఆగిపోతుంది, 5 meters. సో ఈ రెండింటికి మధ్య ఉన్న కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఈ సర్ఫేస్కి అలాగే బాడీకి మధ్య ఉన్న కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగాడు. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు v² మైనస్ u² బై 2a, అంతే కదా. సో 5s. ఓకే, v² అంటే వెలాసిటీ, వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 4 మీటర్ పర్ సెకండ్. సో 4² 16 మైనస్ 0 బై 2 ఇంటూ యాక్సలరేషన్ ఫైండ్ చేయాలి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10/16. 10/16 అంటే ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓకే 2a ఈజ్ ఈక్వల్ టు కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 16/10. ఓకే 16/10, 16/10 అంటే 8/5. ఓకే 8/5 అనమాట వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, కానీ ఫోర్స్ అడిగాడు. ఓకే, ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎంజీ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎంజీ. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్, అంతే కదా. సో ఫోర్స్ ఎంత, మ్యూ ఎంజీ, ఫోర్స్ ఇస్ మ్యూ ఎంజీ. సో ఓకే, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎం. ఓకే, అలాగే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎం కదా. సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, మ్యూఎంజీ బై ఎం. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎం క్యాన్సిల్ అయితే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూజీ వచ్చింది. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూజీ. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ జీ. సో యాక్సలరేషన్ ఎంత వచ్చింది మనకి, 8/5. 8/5 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ జీ అంటే 10. సో 2 4s 2 5s. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4/25. సో 4/25 is nothing but 0.16. So 0.16 is the answer. Next question. A machine gun fires 240 bullets per minute with a velocity of 500 meter per second. If the mass of each of the bullet is 5 into 10 power of minus 2 kg, then the power of the gun is. So ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, వెలాసిటీ ఇచ్చాడు. అంటే ఒక మెషిన్ గన్ నుంచి 240 bullets వస్తున్నాయి పర్ మినిట్కి. అలాగే దాని యొక్క వెలాసిటీ ఎంత, 500 meter per second. మాస్ ఆఫ్ బుల్లెట్ ఇచ్చాడు, పవర్ అడిగాడు. సో పవర్ ఆఫ్ ది గన్ ఫైండ్ చేయాలి అంటే పవర్ ఆఫ్ ది గన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ గన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై గన్ ఇన్ 1 second. సో వర్క్ డన్ బై గన్ ఇన్ 1 second ఈజ్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ దట్ గన్ అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఇది తెలిస్తేనే మీరు సమ్మని సాల్వ్ చేయగలరు. సో వర్క్ డన్ మనం ఫైండ్ చేయాలి, ఇది ఎంతైతే వర్క్ చేస్తుంది 1 second అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి మనకి కావాలి, ఓకే వర్క్ డన్. సో వర్క్ డన్ ఏంటి మనకి ఫార్ములా, యాక్చువల్లీ కే ఈజ్ ఈక్వల్ టు ½ mv². కే ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో ½ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ డన్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². ½ ఇంటూ ఎం అంటే 5 into 10 power of minus 2 ఇంటూ v² అంటే 500². ఓకే, వెలాసిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే 500 ఇచ్చాడు కాబట్టి 500². ఓకే, సో ½ ఇంటూ 5 into 10 power of minus 2 into 25 into 10 power of 4. Okay, 500². Okay, 125/2. 25 5 into 25 125/2 into 10². ఓకే, ఇది మనకు వచ్చింది కైనెటిక్ ఎనర్జీ. మనకి ఏం అడిగాడు, పవర్ ఆఫ్ ది గన్
1 సెకండ్లో. బట్ 240 బుల్లెట్స్ పర్ మినిట్ అన్నారు. సో పర్ సెకండ్ 240 బుల్లెట్స్ అనేది 1 మినిట్లో ఫైర్ చేస్తే, ఐ మీన్ 60 సెకండ్స్లో ఫైర్ చేస్తే 1 సెకండ్కి ఎంత, 240/60. 240/60 ఈజ్ నథింగ్ బట్ 4 బుల్లెట్స్ అనేవి 1 సెకండ్లో ఫైర్ చేయొచ్చు. సో కాబట్టి 4 ఇంటూ 125/2 ఇంటూ 10 స్క్వేర్, 2 1 జా 2 2 జా 250 ఇంటూ 10 స్క్వేర్. 250 ఇంటూ 10 స్క్వేర్ అంటే 0 0 25,000 watts is the answer. Okay, next question. A body of mass 200 kg is moving on a horizontal plane with an acceleration 2 meter per second square. So work done anta by moving the distance through a distance of 50 meters and okay. ఇప్పుడు ఏంటి మనకి మామూలుగా v² - u² is equal to 2as. ఓకే, మనకి ఇవి ఎలాగో 0. ఓకే, అంత v² అన్నాడు. v² అంటే ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ v² is equal to 2 into acceleration is 2 into distance 50. So 50 4s are 200. So v² is equal to 200. v² is equal to 200. మనకి ఇప్పుడు ఏం కావాలి, వర్క్ డన్ కావాలి. సో వర్క్ డన్ is equal to half mv² minus half mu². ఓకే, హాఫ్ ఇంటూ m ఇంటూ, సో ఇది ఎలాగో u0 కాబట్టి 0 అయిపోద్ది. హాఫ్ m అంటే 200 kg ఇంటూ వెలాసిటీ అంత v². సో v² వాల్యూ 200, v² 200. ఓకే, 2 1s are 200 సార్. సో 2 into 10⁴ joules is the answer. ఓకే, 2 into 10⁴ joules. నెక్స్ట్ క్వశ్చన్. Find the kinetic energy of a bullet of mass 0.05 kg, velocity ఇచ్చారు. సో సింపుల్ కదా, k is equal to half mv². ఓకే, హాఫ్ ఇంటూ మాస్ ఎంత 0.05 ఇంటూ వెలాసిటీ 100². ఓకే, హాఫ్ ఇంటూ 5 into 10⁻² అని రాయొచ్చు. 0.05 ఇంటూ 10⁴. సో 2.5 ఇంటూ 10² అంటే 250. సో 250 joule is the answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A particle executing SHM amplitude ఎంత 0.2 meter amplitude అనమాట. సో at what distance from the mean position potential energy will be equal to kinetic energy. సో mean position అంటే ఏంటి, ఇది ఒక సింపుల్ పెండలం అనుకుంటే mean position అంటే ఇది మెయిన్ పొజిషన్. సో మెయిన్ పొజిషన్ నుంచి ఏ డిస్టెన్స్లో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ అవుతాయి అన్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ, కేఈ ఈజ్ ఈక్వల్ టు పి ఇచ్చాడు. ఓకే, కేఈ ఫార్ములా ఏంటి, హాఫ్ m ω² ఇంటూ a² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు పిఈ ఫార్ములా ఏంటి, హాఫ్ m ω² x². ఓకే, హాఫ్ m ω², హాఫ్ m ω² క్యాన్సిల్ అయిపోతే a² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు x². ఓకే, 2x² ఈజ్ ఈక్వల్ టు a². ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.2. సో 2x² ఈజ్ ఈక్వల్ టు 0.2. ఓకే, 2x² ఈజ్ ఈక్వల్ టు 0.2. ఓకే, x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.1. x² ఈజ్ ఈక్వల్ టు 0.1. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2x² ఈజ్ ఈక్వల్ టు a² కదా. సో సారీ ఎస్ 0.2 హోల్ స్క్వేర్ ఇక్కడ. 1 సెకండ్. యా, సో 0.2 హోల్ స్క్వేర్, ఏ అంటే 0.2 కదా, 0.2 హోల్ స్క్వేర్. సో 2x² ఈజ్ ఈక్వల్ టు 0.2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 0.2 ఇంటూ 0.2. ఓకే, 2x² ఈజ్ ఈక్వల్ టు 2x² ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 0.2. సో 2 1s are 2, 0.10. సో x² ఈజ్ ఈక్వల్ టు 0.02. x² ఈక్వల్ టు 0.02. ఓకే, సో ఇది ఏమవుతుందంటే 2/100 అని రాయొచ్చు. 2/100 x ఈజ్ ఈక్వల్ టు 2/100. సో x² ఈక్వల్, సో x ఈక్వల్ టు ఏమవుతుంది √2/100 అంటే 10. సో √2 అంటే 1.414. సో 1.414 x² రిమూవ్ చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ అన్నమాట. x² ఉంది కదా, ఎప్పుడైతే x² రిమూవ్ చేసి x ఈజ్ ఈక్వల్ టు అని రాసినప్పుడు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ √2 వాల్యూ 1.414/10 అంటే 0.141.
meters is the answer. Okay, next question. A second pendulum oscillates with an amplitude of 0.4 మీటర్. సో మాస్ ఇచ్చాడు, అలాగే కైనెటిక్ ఎనర్జీ అట్ ది మెయిన్ పొజిషన్ ఏమవుతుంది అని అడుగుతాడు. సో సెకండ్స్ పెండ్యులం అంటే ఏంటంటే ఏ పెండ్యులం విచ్ హ్యాస్ టైం పీరియడ్ 2 seconds. ఏదైనా పెండ్యులంకి దాని యొక్క టైం పీరియడ్ 2 seconds ఉంటే దాన్ని మనం సెకండ్స్ పెండ్యులం అంటాం. ఓకే, సో ఫార్ములా ఏంటి కైనెటిక్ ఎనర్జీకి? హాఫ్ m² ఇంటూ a² మైనస్ x². సో మీన్ పొజిషన్ అన్నాడు కాబట్టి x వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, x వాల్యూ 0. సో యాంప్లిట్యూడ్ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత, 0.4. మాస్ ఇచ్చాడు 0.2. ఒమేగా ఫైండ్ చేయాలి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. సో టీ అంతా 2 seconds అన్నమాట. సో 2π/2. సో ఒమేగా వాల్యూ ఎంత, పై అనమాట. ఓకే, హాఫ్ ఇంటూ మాస్ ఎంత 0.2 ఇంటూ π² అంటే 22/7 హోల్ స్క్వేర్ ఇంటూ a² అంటే ఎంత, యాంప్లిట్యూడ్ ఇస్ 0.4. సో 0.4². ఓకే, 0.4². సో దీన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.158 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏంటి అంటే 0.157 చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెలాసిటీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఎట్ 0 degrees centigrade. సో 0 degrees centigrade దగ్గర సౌండ్ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే 330 meters/s. ఓకే, దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎట్ 0 degrees centigrade. నెక్స్ట్ క్వశ్చన్. ది మినిమమ్ డిస్టెన్స్ టు హియర్ అండ్ ఎకో ఎట్ 0 degrees centigrade. సో మామూలుగా ఒక ఎకో మనం వినడానికి అంటే మినిమమ్ డిస్టెన్స్ టు హియర్ అండ్ ఎకో ఏంటంటే 0.1 సెకండ్. సో ఒక ఎకో మనం వినడానికి మనం గ్యాప్ ఎంత అంటే 0.1 సెకండ్ అనమాట, అది టైం. ఓకే, మనకి ఏం అడిగాడు? ఓకే, డిస్టెన్స్ అడిగాడు. సో డిస్టెన్స్ ఇస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఆ ఫార్ములా మనకు తెలుసు. సో మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సో మనం అక్కడ ఏం కనుక్కోవాలి? టైం తెలుసు మనకి, మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఓకే, ఆర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో ఇది ఎక్కువ కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ ఇట్ షుడ్ ట్రావెల్, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. సో ది డిస్టెన్స్ ట్రావెల్ ఇస్ d కాదు 2d అనమాట. సో 2d. ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2d బై టైం ఎంత, 0.1 సెకండ్. ఓకే, సో వెలాసిటీ ఎంత, 330 meters/s. సో 330 ఈజ్ ఈక్వల్ టు 2d బై 0.1. ఓకే, 0.1. సో 2 1s are 2 165 సార్. ఓకే, సో 165 ఇంటూ 0.1 అంటే 16.5 మీటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది వెలాసిటీ ఆఫ్, సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఏది కరెక్ట్ అండ్ ఏది ఇన్కరెక్ట్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, ది విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్ ఇంక్రీజెస్ ఇన్ టెంపరేచర్. సో టెంపరేచర్ పెరిగితే లిక్విడ్స్ యొక్క విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, సో విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్ ఇంక్రీజెస్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. కరెక్ట్. ది విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్, లిక్విడ్స్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది విస్కాసిటీ అనేది టెంపరేచర్ రైజ్ అయితే. అలాగే గ్యాసెస్లో కూడా విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్. సో బోత్ A and B ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాపర్ వైర్ ఆఫ్ లెంగ్త్ 2 మీటర్. సో ఒక కాపర్ వైర్ ఉంది, దాని యొక్క లెంగ్త్ ఎంత 2 మీటర్. సో దీన్ని స్ట్రెచ్ చేశారు. స్ట్రెచ్ అంటే సాగతీశారు. సో సాగతీయడం వల్ల 2 centimeter స్ట్రెచ్ చేశారు. సో స్ట్రెయిన్ అవుతుంది. సో స్ట్రెయిన్ ఏంటి ఫార్ములా? స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ΔL, చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. సో చేంజ్ ఇన్ లెంగ్త్ ఎంత 2 centimeter. సో మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే రెండు ఒకే యూనిట్స్లో ఉండాలి కాబట్టి. 0.02 మీటర్ బై 2. ఓకే, ఎంత అవుతుంది ఇది ఇప్పుడు? 0.01 is the answer. Okay, next question. Ohm's law ఏంటి? Ohm's law is V is equal to IR. Ohm's law formula ఏంటి? B is equal to IR. Okay, I is equal to V by R. Oh, that is Ohm's law. Okay, next question. 1 ampere, 2 ampere, 3 ampere currents are flowing through a junction. So then find how much current will flow out from the junction. So junction నుంచి ఎంత ఫ్లో అవుతుంది? I is equal to I1 plus I2 plus I3. ఓకే, సో ఎంత 1 plus 2 plus 3, 6 ampere. ఓకే, 6 ampere is the answer. Next question. 2 poles. Okay, yes.
2 poles of magnet. సో ఇంకా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్లో వీ హ్యావ్ టు ఫైండ్ విచ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ది 2 poles ఆఫ్ ఎ మ్యాగ్నెట్ విల్ హ్యావ్ ఈక్వల్ పోల్ స్ట్రెంగ్త్. సో ఇదొక మ్యాగ్నెట్ అనుకుంటే ఇది నార్త్ పోల్ అంటే ఇది సౌత్ పోల్. సో ఈ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్కి సేమ్ పోల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎస్ కరెక్ట్. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్కి సేమ్ పోల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. లైక్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ విల్ అట్రాక్ట్. సో రాంగ్ ఇది. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే, ఇది రాంగ్. Next, magnetic poles can be isolated from each other. So magnetic poles cannot be isolated, and even if a part is cut from the magnet, it will act as north and south pole. మళ్ళీ ఒక చిన్న పార్ట్ మ్యాగ్నెట్ నుంచి కట్ చేసినా మళ్ళీ దానికి ఒక నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ డెవలప్ అయిపోతుంది. సో మనం ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. బి కూడా రాంగ్, అలాగే సి కూడా రాంగ్. డి చూద్దాం. ది మ్యాగ్నెటిజం ఈజ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఈజ్ మినిమం. సో బార్ మ్యాగ్నెట్ అంటే ఇదొక బార్ మ్యాగ్నెట్. ఈ బార్ మ్యాగ్నెట్ మిడిల్లో, ఎగ్జాక్ట్ మిడిల్లో ఏంటంటే మ్యాగ్నెటిజం అనేది మినిమం ఉంటుంది. అవును, ఎస్ కరెక్ట్. సో బార్ మ్యాగ్నెట్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఏంటంటే మినిమం ఉంటుంది అన్నమాట మ్యాగ్నెటిజం. సో కరెక్ట్. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి ఆర్ కరెక్ట్. ఏ అండ్ డి ఆర్ కరెక్ట్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టీఎస్ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది, అలాగే ఏపీ వాళ్ళకి కూడా కొన్ని రోజులు అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆఫ్టర్ డిప్లొమా అనేది ఒక వీడియో మేము చేసాం. సో ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే యూ కెన్ వాచ్. విల్ ప్రొవైడ్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ.